హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో మెగా విమానాల ప్రదర్శన జరుగుతోంది. ఫ్లైట్స్ ను చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు బేగంపేటకు వస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విమానాలను ప్రదర్శనకు ఉంచారు నిర్వాహకులు. 120 స్టాల్స్ ను ఏర్పాటు చేసి పైలట్ అవ్వాలనుకునే వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. రెండో రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ లో మెగా విమానాల ప్రదర్శన జరుగుతూ ఉంది. అయితే వీటిని వీక్షించేందుకు చాలా మంది ప్రతినిధులు వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా కూడా చూసుకుంటే గత ఏడాది కంటే ఎక్కువ విమానాల ప్రదర్శన జరుగుతూ ఉంది. అలాగే రెస్పాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ఒకవైపు నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము రన్వేపై విమానాలు, హెలికాప్టర్, చార్టర్ ఫ్లైట్స్, ఇలాగే ఎయిర్ బస్సులు, ఎయిర్ అంబులెన్స్లు అన్నిటి కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా చూసుకుంటే మార్కెట్ లోకి ప్రస్తుతం వచ్చినవి, అలాగే కొన్ని ఇక్కడే లాంచ్ చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు 150 స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏదైతే విమాన రంగ తయారీ సంస్థలు ఉంటాయో వారి ఉత్పత్తులను కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా వీటికి దాదాపు నిన్న ఇవాళ కలిపి 2,000 మంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. కొంతమంది ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాకుండా 200 దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా కూడా ఎప్పుడూ లేని రెస్పాన్స్ ఈసారి వింగ్స్ ఇండియా 2026 కి వచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు. చాలా కొత్త ఏవియేషన్ అకాడమీలు కానీ ఏ విధంగా పైలట్ అవ్వాలి, ఇటు ట్రైనింగ్ సెంటర్స్ వారు కూడా దానికి సంబంధించిన హెలికాప్టర్స్ ను కూడా ఇక్కడ షోకేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చాలా వరకు ఎవరైతే పైలట్స్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలి, వారికి ఎంత ఖర్చులో మొత్తంగా అయిపోతుంది, ఇదంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఈసారి బోయింగ్ కానీ, ఇండిగో, ఇలా రకరకాల విమానాలు ఇక్కడికి వచ్చి చేరుకున్నాయి. చాలా వరకు ఏ సాంకేతికతో అలాగే ఆటోమేషన్ కొత్తగా చాలా వరకు డెవలప్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే విజిబిలిటీ కూడా ఎక్కువగా ఉండే విధంగా ఈసారి ఏరోప్లేన్స్ ని తీర్చిదిద్దినట్టు కూడా తెలుస్తున్న పద్ధతి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా కూడా చూస్తున్నాము చాలా వరకు రెస్పాన్స్ ఎక్కువగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు ఎక్కువగా పైలట్స్ కూడా ఇక్కడికి వచ్చి ఏ విధంగా ఉంది ఏంటి అని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 3 రోజుల పాటు కూడా ఇవాళతో కలిపి 3 రోజుల పాటు 13 ప్రదర్శనలు సూర్యకిరణ్ టీం, అలాగే లండన్ కి చెందిన మార్క్ జెఫ్రీస్ టీం 13 ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ట్రై కలర్ తో పాటు వారందరూ కూడా ఇక్కడ ఎయిర్ షో నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న మొత్తంగా 6 షోలు నిర్వహించారు. ఇవాళ 3 షోలు ఉంటాయి. తర్వాత రానున్న రోజులు మొత్తంగా 13 షోలు నిర్వహించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా సెక్యూరిటీ పరంగా కానీ నిర్వహణ ఏర్పాట్లు అన్ని చేసినట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా ఇక్కడ వచ్చే వారందరూ కూడా ఎక్కడ అంటే ఇది ఏ సంస్థకు సంబంధించిన వారందరూ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళతో ఒప్పందాలు అయితే చేసుకుంటూ ఉన్నారు. నిన్న కూడా కొన్ని ఒప్పందాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు బయర్స్ కూడా వచ్చి వీటిని ఆర్డర్ ఇచ్చి వెళ్ళినట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. చాలా రకరకాల అంటే కొత్త ఆధునిక సాంకేతికత కూడిన చాలా వరకు హెలికాప్టర్స్ ఇక్కడికి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. బ్యాడ్ వెదర్ కండిషన్స్ కానీ గుడ్ వెదర్ కండిషన్స్ లో ఏ విధంగా ల్యాండ్ చేయాలి ఏంటి అని కూడా చాలా వరకు కొత్త టెక్నికల్ ఆటోమేషన్ తో కూడా హెలికాప్టర్స్ వచ్చినట్టు కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో చాలా వరకు ఎక్కువగా వీటిని వచ్చి చూసేందుకు కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. రేపటి నుంచి కూడా సామాన్యులకు ఇక్కడికి వచ్చి డిస్ప్లేలో ఉన్న అన్నిటి కూడా చూసేందుకు కూడా వీలు కల్పిస్తున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా రమేష్ తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.